పిల్ల కోసం ఐఏఎస్ అవుతారా? అశోక్ నగర్ని వదిలి దిల్షుక్ నగర్ షిఫ్ట్ అవుతారు. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి, గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే చేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం అనే పిచ్ తోటి జీవితాలు నాశనం చేసుకుంటారు కొంతమంది. సో యూపీఎస్సీ ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవ్వడం వర్తేనా అని చెప్పి పోస్ట్ అడిగితే వర్తేనండి. ఇవన్నీ మన చిన్నప్పటి నుంచి సోషల్ స్టడీస్లో ఉన్నాయిరా బాబు. రియాలిటీ తెలుసుకొని యూపీఎస్సీకి రావాలి. జీవితానికే గ్యారంటీ లేదు ఇక్కడ. ప్లాన్ బి లేకుండా గుడ్డిగా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం కరెక్టేనా? ఒక అమ్మాయి కోసం నేను ఐఏఎస్ అయిపోతాను అండ్ ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాము. దాంతోపాటు అసలు యూపీఎస్సీ ఫెయిల్ అయితే చాలామంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ఊళ్ళో కొంతమంది గొప్ప చెప్పుకున్నాడు. ఓ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నది నాకు అర్థమైన వాటికి నేను చాలామంది స్టూడెంట్స్తో దాదాపు 8 years నుంచి ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు, చాలామంది ఇన్స్టిట్యూట్స్లో నేను చూసినప్పుడు, సిచ్యువేషన్స్ చూసినప్పుడు, ఆ తర్వాత చాలామంది యూపీఎస్సీ సక్సెస్ కాకుండా తర్వాత మళ్ళీ వేరే వేరే రూట్స్లోకి కెరీర్ గైడెన్స్ కోసం వచ్చినప్పుడు నేను కొన్ని కేటగిరీస్గా వాళ్ళని డివైడ్ చేస్తున్నాను. సో ఇది డీటెయిల్గా మాట్లాడుకుందాము. చాలామంది యూపీఎస్సీ ఫెయిల్ అయితే ఏం చేస్తున్నారు, సో వాళ్ళు ప్లాన్ ఏ ఉంటుందా, ప్లాన్ బి ఉంటుందా, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్కి కూడా మనం ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క యూపీఎస్సీ అభ్యర్థికి ఉంది. సో ఎస్, మన రైట్లో చెప్పినట్టు పిల్ల కోసం ఐఏఎస్ అవుతారా? ఎస్, కొంచెం పిల్ల అనేది కొంచెం మేబీ ఆ మాట అనేది కొంచెం డిఫరెంట్గా అవుతుండొచ్చు. బట్ ఇప్పుడు చాలామంది జెన్జీ కిడ్స్ దీనికి బాగా కనెక్ట్ అవుతారు కూడా. నా పిల్లరా అంటే ఈ మధ్య సినిమాల్లో కూడా కొంచెం దాని గురించి అది నా పిల్ల, ఇది నా పిల్ల, ఇట్లా కొంచెం ఒక రకమైన మాటలు అన్నీ వస్తూ ఉన్నాయి. సో పిల్ల కోసం ఐఏఎస్ అవుతా. సో జనరల్గా ఎస్, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఇంకోటి పాయింట్ కూడా మనం మాట్లాడుకుందాం బిఫోర్ గెటింగ్ దిస్ టాపిక్. కేటగిరీ 1 కిందకు వద్దాం. యూపీఎస్సీ సక్సెస్ కాలేదు, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారు, 2 years ప్రిపేర్ అయ్యారు, 3 years ప్రిపేర్ అయ్యారు, 4 years ప్రిపేర్ అయ్యారు, సక్సెస్ కాలేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే కేటగిరీ 1 కింద వీళ్ళు కన్సిడర్ చేస్తే వీళ్ళందరూ ఏం చేస్తారంటే యూపీఎస్ సక్సెస్ కాలేదు, అశోక్ నగర్ వదిలి దిల్షుక్ నగర్ పోతా. సో దిల్షుక్ నగర్ వెళ్ళి నేను ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవుతా, లేకపోతే ఆర్బీఐ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా, లేకపోతే సిబిఐ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా, లేకపోతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎస్ఎస్సి కానీ, రైల్వే కానీ, లేకపోతే నాబార్డ్ కానీ, ఏ ఎగ్జామ్ అయినా, సిఏపిఎఫ్ కానీ, ఏ ఎగ్జామ్, ఏదో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ నేను ప్రిపేర్ అవుతా. సో అక్కడ అందుకనే అశోక్ నగర్ని వదిలి దిల్షుక్ నగర్ షిఫ్ట్ అవుతారు కొంతమంది. సో ఇలా కొంతమంది అంటే ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడే కొన్ని సంవత్సరాలు ఇక్కడ వెయిట్ చేసి యూపీఎస్సీ కొంతమంది కనీసం ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయకుండా సో నాకు ఇక్కడ వర్కౌట్ కాలేదు, నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతా, లేకపోతే దిల్షుక్ నగర్ షిఫ్ట్ అయిపోయి ఇంకోటి ప్రిపేర్ అవుతా, అంటే ఈ ఎస్ఎస్సి కానీ, ఆర్బీఐ కానీ, సేబీ, నాబార్డ్ ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా అంటారు. సో వీళ్ళతో పాటు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొన్ని ఎకరాలు అమ్మేసి గ్రూప్ 4 ఉద్యోగం సంపాదిస్తారు. సో ఇక్కడ కేటగిరీ 1 కింద వీళ్ళు కన్సిడర్ చేద్దాం. అంటే యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే వీళ్ళకి ఆ ప్లాన్ బి కింద అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా గవర్నమెంట్ పిచ్చి ఏమంటారండి, గవర్నమెంట్ ఉద్యోగం అంటే పిచ్చి, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి, గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే చేస్తారు. నేను ఎలాగైనా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి, అది 10 సంవత్సరాలైనా 12 సంవత్సరాలు నేను ప్రిపేర్ అవుతానే ఉంటాను. అదో రకమైన పిచ్చి. ఓకే, నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, ఇది కొంచెం ఇబ్బందికరంగా మీకు అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు, కానీ గవర్నమెంట్ ఉద్యోగం అనే పిచ్ తోటి జీవితాలు నాశనం చేసుకుంటారు కొంతమంది. ఓకే, కేటగిరీ 1 యూపీఎస్ సక్సెస్ కాకపోతే అశోక్ నగర్ వదిలి దిల్షుక్ నగర్ వెళ్తా. ఇది ఒక కేటగిరీ 1 అనుకుందాం. తర్వాత కేటగిరీ 2 యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి కష్టపడతారు, ట్రై చేస్తారు, అవ్వలేదు, వీళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. సో వీళ్ళు కేటగిరీ 2 కింద మనం కన్సిడర్ చేద్దాం. అంటే యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే అరే ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు, సో మనం ఏదో కోర్స్ నేర్చుకున్నాం అమీర్పేటలో, ఎస్ఆర్ నగర్, కేబిహెచ్ఓ, లేకపోతే మాదాపూర్, గచ్చిబౌలియో, ఓకే ఏదో కోర్స్ నేర్చుకుందాం, లేకపోతే బెంగళూరు వెళ్ళిపోతాం, అక్కడ ఏదో కోర్స్ నేర్చుకుందాం, ఇలా కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు కేటగిరీ 2 కింద కన్సిడర్ చేద్దాం. మీరే కేటగిరీ కిందకు కన్సిడర్ అవుతారో కమెంట్ రూపంలో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం కేటగిరీ 3 వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటూ యూపీఎస్సీ సక్సెస్ అవ్వకుండా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ నాన్ ఐటీ ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు అనేది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కేటగిరీ 3 కింద మనం కన్సిడర్ చేద్దాం. కేటగిరీ 4 కింద యూపీఎస్సీ ఫెయిల్ అయ్యారు, సక్సెస్ కాలేదు, అశోక్ నగర్లో డబ్బులు ఖర్చు పెట్టారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నారు,
ఇక ఖర్చు పెట్టే స్తోమత లేదు, ఇంట్లో వాళ్ళు పంపించే పరిస్థితి లేదు. అందుకనే ఊరికి వెళ్ళిపోయి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు టెంపరీగా, చాలా చిన్న ఉద్యోగాలు 10,000కి 12,000కి ఊళ్ళలోకి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకు జీవనాన్ని ముందుకు తీసుకెళ్తారు. అండ్ ఇప్పుడు నేను ఒక కేటగిరీ ఉంది, యూపీఎస్సీ ప్రిపేర్ కాకపోతే యూపీఎస్సీ ఫ్యాకల్టీగా అవుతూ ఉంటారు. చాలా రేర్ కేసెస్లో చాలా తక్కువ మంది మాత్రమే ఇలా వస్తూ ఉంటారు. సో నేను అందుకనే దాన్ని ఎక్కువ మంది దాంట్లో వెళ్ళరు కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. అండ్ జనరల్గా ఈ కేటగిరీ అనేది ఏంటంటే యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ అనేది ఎంచుకుంటూ ఉంటారు. తర్వాత కేటగిరీ 5. సో ఇక్కడ కేటగిరీ 5 కిందకు వస్తే వీళ్ళు అసలైన వాళ్ళు ఏంటంటే యూపీఎస్సీ అసలు వీళ్ళు జనరల్గా యూపీఎస్సీ సక్సెస్ఫుల్గా యూపీఎస్సీ ఏదో ప్రిపేర్ అవుతాం చేద్దామని వచ్చిన వాళ్ళు కాదు. నా గర్ల్ ఫ్రెండ్ జాయిన్ అయింది, నా బాయ్ ఫ్రెండ్ జాయిన్ అయ్యారు. సో కొంతమంది అమ్మాయిలు అయితే పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఏదో కోచింగ్ అని పోయి అశోక్ నగర్లో పడి కొన్ని సంవత్సరాలు ఉండొద్దాము, సో కొంచెం టైం ఎక్స్టెండ్ చేద్దాము, అంతవరకు నా బాయ్ ఫ్రెండ్ సెట్ అవుతారు కదా అని చెప్పి అలాంటి వాళ్ళు కొంతమంది. సో వీళ్ళు కేటగిరీ 5 కింద కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ గమనించండి, కేటగిరీ 1 చూసుకున్నా, కేటగిరీ 2 చూసుకున్నా, కేటగిరీ 3 చూసుకున్నా, కేటగిరీ 4 చూసుకున్నా, 5 చూసుకున్నా కానీ సో ఎన్ని సంవత్సరాలు, కొన్ని క్వశ్చన్స్ మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ వేసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే ఎన్ని సంవత్సరాలు మీరు అశోక్ నగర్ కేటాయించాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అశోక్ నగర్ గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ఎన్ని సంవత్సరాలు కేటాయించాలి. ఇప్పుడు యూపీఎస్సీ క్రాక్ చేశారు. రీసెంట్లీ ఐ హ్యావ్ హర్డ్ వన్ పాడ్కాస్ట్ నేను విన్నాను. సో యూపీఎస్సీ ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవ్వడం వర్తేనా అని చెప్పి హోస్ట్ అడిగితే సో వీళ్ళ రిప్లైగా వీళ్ళు ఏం చెప్పారంటే వర్తేనండి, ఒక పర్స్పెక్టివ్ వస్తుంది, సో మనం ఇండియా గురించి తెలుస్తుంది, సో ఎలా ఉంటుంది ఏంటి అదంతా మనకు చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నారు కదా. దానికోసం సపరేట్గా సంవత్సరాలు వేస్ట్ చేసి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలా అంటే ఎలా చెప్పారంటే మన ఇండియన్ హిస్టరీ గురించి తెలుస్తుంది, మన జియోగ్రఫీ పొలిటికల్ థింగ్స్ అన్ని తెలుస్తాయి, ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి సోషల్ స్టడీస్లో ఉన్నాయిరా బాబు. ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే ఎంత మిస్లీడింగ్. ఒక ఇన్స్టిట్యూట్ ఉంటే సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎలా మాట్లాడతారు, యూపీఎస్సీ బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అని మాట్లాడతారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్, చాలామంది మిస్గైడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. రియాలిటీ తెలుసుకొని యూపీఎస్సీకి రావాలి. యూపీఎస్సీ ప్రిపరేషన్ రియాలిటీ తెలుసుకోకుండా ఎట్లా వస్తారు? దట్ ఈస్ వెరీ అసలు యూపీఎస్సీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రిపేర్ అవడం వర్త్ ఎలా అవుతుంది? సక్సెస్ రేషియో 0.001% ఉంది. సక్సెస్ కాకపోతే వాళ్ళ లైఫ్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి? అంటే ఇన్స్టిట్యూట్స్ ఇలాగే ప్రమోట్ చేస్తాయి, ఐఏఎస్లు ఐపీఎస్లు. డెఫినెట్లీ యూపీఎస్సీ అనేది మంచి పోస్ట్ కాదనట్లేదు. ఒక విలువైన జీవితాన్ని త్యాగం చేసి సక్సెస్ కాకపోతే ప్లాన్ బి లేకుండా దాన్ని పట్టుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ ప్రతి ఒక్కరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ముందు వాళ్ళు వేసుకోవాలి. గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే ఎందుకు అనిపించి జాబ్ గ్యారంటీ ఉంటుందనా? జీవితానికే గ్యారంటీ లేదు ఇక్కడ. ఒక 30 సంవత్సరాల జాబ్ గ్యారంటీ కోసం మీ విలువైన సమయాన్ని సక్సెస్ అవుతామో లేదు అంటే అన్ని ఆలోచన చేసి దిగాలి. ఎన్ని సంవత్సరాలు మనం యూపీఎస్సీ కోసం ప్రిపరేషన్ పెట్టాలని చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లాన్ బి లేకుండా గుడ్డిగా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం కరెక్టేనా ఆలోచన చేసుకోవాలి. ఇంకో క్వశ్చన్, ఇంకెంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని మీరు యూపీఎస్సీ కానీ లేకపోతే ఇంకోటి గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? మీకు కూడా కొంత ఎర్నింగ్ అనేది ఉండాలి కదా. ఇంకో క్వశ్చన్, పిల్ల కోసం యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారా? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎప్పుడైనా కానీ ఒక అమ్మాయి కోసం నీ కెరీర్ని బిల్డ్ చేసుకున్నావు అంటే నీ అంత డంబు, నీ అంత తెలివి తక్కువడు ప్రపంచంలో ఎవడు ఉండడు. అది గవర్నమెంట్ ఎగ్జామే కావచ్చు లేకపోతే ఇంకో జాబ్ అయి ఉండొచ్చు. ఒక అమ్మాయి కోసం నీ కెరియర్ని ఆ అమ్మాయి అనుకూలంగా అంటే ఆ అమ్మాయి ఏం చెప్తే దాన్ని బట్టి నువ్వు కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే డిజాస్టర్ అవుతుంది అది. ఒక అమ్మాయి కోసం ఒక పిల్ల కోసం ఎప్పుడూ కూడా ఐఏఎస్ ప్రిపేర్ అవుతా, పిల్ల కోసం నేను సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటా, పిల్ల కోసం నేను నా లైఫ్ నా కెరీర్ని ఎలా పెట్టుకుంటా అన్నవాడు బాగుపడ్డాడు చరిత్రలో లేదు. నీకు నిజంగా ఏది ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఏది సూట్ అవుతుంది అన్నీ ఆలోచించి 1కి 10 సార్లు ప్లాన్ చేసుకొని అప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోవాలి. అమ్మాయి ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో రీసెంట్గా ఒకటి చూశాను, మీ అందరికి 5 స్నాప్ స్టోరీ అని చెప్పి ఒకటి చూశాను. సో ఒక ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు బాగా తిరుగుతూ ఉన్నారు, అంటే లవ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈ అమ్మాయి ఇంకొకటితో కనెక్షన్ పెట్టుకుంటే అది ఈ ఫస్ట్ తిరిగే బాయ్ ఫ్రెండ్కి తెలిస్తే సో ఇలా తిరుగుతున్నావని కొంత స్పై చేసి వీళ్ళిద్దరు బ్రేకప్ కూడా చెప్పేసింది. బట్ ఈయన కొంచెం నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే డైరెక్ట్గా ఈ అమ్మాయి వాడితో చాలా క్లోజ్గా ఉన్న అసహ్యమైన వీడియోస్ అవన్నీ వీడికి పంపించింది. ఓకే, నువ్వేంది నా కోసం వెతికేది, నా కోసం స్పై చేసేది, అదిగో నేను తిరుగుతున్నాను, నేను ఇది చేస్తున్నానని చెప్పి చాలా అసహ్యకరమైన ఈ విషయాన్ని నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. చాలామంది దీని గురించి డిస్కషన్ కూడా జరుగుతుంది. చాలా అసహ్యమైన వీడియోస్ అనేవి, అంటే అతనితో సన్నిహితంగా ఉండేవి. ఇక మీరు అసహ్యమైన వీడియోస్ అంటే యూ కెన్ ఇమాజిన్, మీరు ఎంత ఎక్స్టెంట్ వరకు ఇమాజిన్ చేసుకుని అంత ఎక్స్టెంట్ కంటే ఎక్కువే ఉంది. సో అలాంటి వీడియోస్ ఇతనికి పంపించింది. సో అందరు ఎలా ఉంటారని కాదు, కానీ కొంతమంది అమ్మాయిలు ఇలా ఉన్నారు.
కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 100 సార్లు కూడా ఒక అమ్మాయిని బేస్ చేసుకొని నీ కెరియర్, పిల్లని చూసి నేను ఐఏఎస్ అవుతా, పిల్ల చూసి నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా, పిల్ల కోసం నేను అశోక్ నగర్ వస్తా, పిల్ల కోసం ఇంకోటి చేస్తా అంటే ఆ పిల్ల ఈరోజు ఉండొచ్చు, రేపు ఇంకోటితో వెళ్ళిపోతుంది. నువ్వు ఈ ప్రాసెస్లో కష్టపడే ప్రాసెస్లో నీతో ఉంటుందో లేదో కూడా డౌటే. సో ఎప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దు. అండ్ ఎప్పుడు కూడా మీకోసం మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. సో ఈ 5 కేటగిరీస్లో చాలా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కొన్ని క్వశ్చన్స్ మీరు వేసుకోవాలి. ఫైనాన్షియల్లీ మీరు ఎంత వెల్ ఆఫ్ ఉన్నారు, ప్లాన్ బి లేకుండా గుడ్డిగా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారా, అసలు ఎందుకు గవర్నమెంట్ జాబ్స్ అంటే అంత పిచ్చి, అవసరానికి కరెక్టే కాదన్నట్లు కొన్ని లక్షల గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి, దానికి ఆల్టర్నేట్గా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది. ఇంకెంతకాలం తల్లిదండ్రుల మీద మనం డిపెండ్ అయ్యి మనం లైఫ్ని కొనసాగించాలి. సో ఇది మాకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మనం వేసుకొని దాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు మన అశోక్ నగర్లో ఉండాలి, ఎన్ని సంవత్సరాలు దిల్సుఖ్ నగర్లో ఉండాలి, అండ్ లేకపోతే ప్లాన్ చేసుకొని ఎట్లా మనం కెరియర్ని ముందుకు తీసుకెళ్లాలనేది 1-10 సార్లు ఆలోచించి మీ కెరియర్ గురించి మీరు ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి. ఓకే, సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గుడ్డెత్తు చేయలో పడ్డట్టు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదో మోటివేషన్లు చెప్పారు, ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు యూపీఎస్సీ ప్రిపేర్ అవడం, ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవడం వర్తన్నారని, లేదా ఇంకోరు యూపీఎస్సీ పిచ్చి అని. యూపీఎస్సీ పిచ్చి డెఫినెట్లీ మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి పిచ్చి ఉండొచ్చు, కానీ అందరికీ యూపీఎస్సీ పిచ్చి ఉండాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో. సో చాలా వరకు విపరీతమైన మోటివేషన్తో రియాలిటీ తెలుసుకోకుండా చాలామంది అశోక్ నగర్ వచ్చి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఓకే, ఎనీవే ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, ఇవన్నీ కాదు నేను ఇంకో కేటగిరీలో ఉన్నానంటే ఆ కేటగిరీ మీరు ఏం చేస్తున్నారు, యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్లీ నేను దాన్ని సపరేట్గా ప్రతి కమెంట్కి నేను కంపల్సరీ షార్ట్ చేస్తాను. ఓకే, అంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను షార్ట్ చేస్తాను. సో మీరు అవన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్లో కానీ మన ఈ ఛానల్లో కానీ మీరు చూడొచ్చు. లేకపోతే సపరేట్గా సివైసీ రీల్స్ అనే కొత్త ఛానల్ మనం స్టార్ట్ చేసాము. ఎక్స్క్లూజివ్గా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటాయో ఆ డౌట్స్ అన్ని కూడా ఆ సివైసీ రీల్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.